రక్షకుడు కనుమూసెను, ఆ పశువుల తొట్టెలో మొదలైన దారిద్ర్యం శిలువ వరకు వీడదాయే, ఈ శిలువ వరకు వీడదాయే. 12వ స్థలము. యేసు ప్రభువు 3 గంటల పాటు భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడి ప్రాణమును విడుచుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమ్మెను. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున, నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి అని బిగ్గరగా కేకపెట్టారు. యేసు ఆ స్థితిలో తన శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రభు, వీరేమి చేయుచున్నారో వీరికే తెలియదు, కనుక వీరిని క్షమించు అన్నారు. ఆ తరువాత యేసు తన తల్లి వైపు చూచి, ఇదిగో నీ కుమారుడు అని యోహానును చూపించారు. అలాగే యోహానుకు తన తల్లిని ఒప్పగించారు. అప్పుడు యేసు, అంతయు సమాప్తమైనది, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి కన్ను మూశారు. ఓ కరుణామయ, ఆ క్రూరులు నిన్నెంతగానో హింసించారు, చిత్రవధ చేశారు. కానీ నీవు మాత్రం చివరికి వారి కోసమే ప్రార్థన చేస్తున్నావు, తండ్రితో వారి తరఫున వాదన చేస్తున్నావు. అది నీ గొప్పతనం. నన్ను కూడా ఇతరులు తెలిసి హింసించినా తెలియక హింసించినా నేను ప్రతీకారానికై ఎదురుచూస్తూ ఉంటాను. అలా కాకుండా నీ సుమాత్రకుననుసరించి నేను నా శత్రువులను క్షమించే సన్మనస్సును, శక్తిని దయచేయండి. అంతేగాక ప్రభూ, నీవలె నేనును నా అంచెదినమున నీ సంకల్పానికి తలవంచి నా ఆత్మను నీ హస్తములలోనికి సమర్పిస్తున్నాను అని నీ యందుగల విశ్వాసాన్ని చాటి చెప్పగల భాగ్యాన్ని నాకు దయచేయండి స్వామి. ఆమేన్.